ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేశాను రికార్డింగ్. ఈరోజు క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోలార్ రేడియేషన్, సౌర వికిరణం యొక్క వర్ణపట విభజన, సూర్యుని నుండి వచ్చేటటువంటి వికిరణం యొక్క తరంగ దైర్ఘ్యం, ఏ ఏ ప్రాంతాలలో ఈ సూర్య వికిరణం అనేది కంపోజ్ అవుతుంది అనే విషయం గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దీనిలోనికి వెళ్ళే ముందు మీరు విద్యుదయస్కాంత తరంగాల వర్ణపటం గురించి మీరు వినే ఉంటారు. విద్యుదయస్కాంత తరంగాల వర్ణపటం ఇది 10th క్లాస్లోనే చూసే ఉంటారు. లాంబ్డా పెరిగే కొలిది తరంగ దైర్ఘ్యాలు, అది తరంగ దైర్ఘ్యం పెరిగే కొలిది ఆ రీజియన్స్ ఎలా మారుతాయన్న విషయాన్ని అక్కడ స్పష్టంగా చూపించడం జరుగుతుంది. అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినవి గామా రేస్, అంటే వాటికి అత్యధిక పౌనపున్యం ఉంటుంది. అలాగనే చివరికి వెళ్ళేసరికి అత్యధిక తరంగ దైర్ఘ్యం కలిగినవి మైక్రో తరంగాలు మరియు ఆ చివర ఉన్న రేడియో తరంగాలు, లేదా పౌనపున్యం తక్కువగా ఉండేవి. తరంగ దైర్ఘ్యం ఎక్కువన్నా పౌనపున్యం తక్కువన్నా ఒకటే కాన్సెప్ట్. అయితే ఈ క్లాస్లో మనం దేన్ని డిస్కస్ చేస్తున్నామంటే సోలార్ రేడియేషన్ అనేది ఈ విద్యుదయస్కాంత తరంగ వర్ణపటం ఆధారంగా ఏ ప్రాంతాలలో ఎంత వికిరణం అనేది నిక్షిప్తం అవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దానిలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఇది విద్యుదయస్కాంత తరంగాల యొక్క వర్ణపటం. మొట్టమొదటిగా 10⁻⁻5 ఇవన్నీ కూడా మైక్రోమీటర్లో చూపించడం జరిగింది. 10⁻⁻5 మైక్రోమీటర్స్ నుండి చివర 10⁻4 మైక్రోమీటర్స్ వరకు. దీని మొత్తం తిరిగేటటువంటి క్రమంలో జరిగింది. మొదటిగా ఉండేవి గామా రేస్, అంటే అత్యల్ప తరంగ దైర్ఘ్యం, ఎక్స్ రేస్, తర్వాత అల్ట్రావైలెట్ రేస్, తర్వాత విజిబుల్ రేస్, ఇవి మాత్రమే మన కంటికి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్, దీన్నే పరావరణ కిరణాలు అంటారు. ముందు చెప్పుకోబడినటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఉన్నాయి కదా, వాటికి ఏమంటామంటే తెలుగులో అతి నీలలోహిత కిరణాలు అంటాం. ఇక్కడ విజిబుల్ రీజియన్ తర్వాత ఇన్ఫ్రారెడ్ రీజియన్ అన్నాం, తర్వాత మైక్రోవేవ్ రీజియన్, అది అత్యధిక తరంగ దైర్ఘ్యం కలిగినవి లేదా అత్యల్ప పౌనపున్యం కలిగినటువంటి తరంగాలు అన్నట్టు. అయితే సూర్యుని నుండి వచ్చే వికిరణం అంతా గరిష్టంగా ఈ 3 ప్రాంతాల్లో నిక్షిప్తం అవుతుంది. ఆ 3 ప్రాంతాల్లోనే నిక్షిప్తం అవుతుంది. అదేంటది? అల్ట్రావైలెట్ మరియు విజిబుల్ మరియు ఇన్ఫ్రారెడ్. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా చెప్పాలంటే విజిబుల్ రీజియన్ అని తెలుగులో అంటే ఏమంటామంటే దృశ్యకాంతి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వికిరణం అనేది నిక్షిప్తం అవుతుంది. అంటే నిక్షిప్తం అవడం మీన్స్ సూర్యుని నుండి వచ్చినటువంటి వికిరణం యొక్క తరంగ దైర్ఘ్యాలను లెక్కిస్తే అత్యధిక భాగం ఈ విజిబుల్ రీజియన్, దాని తర్వాత అత్యధిక భాగం ఈ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో. ఆ తర్వాత భాగంలోకి ఏమొస్తుందంటే, తర్వాత ఏ ప్రాంతంలో ఎక్కువ నిక్షేపం అవుతుందంటే అల్ట్రావైలెట్, ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలు.
దానిలోకి వెళ్ళే ముందు సోలార్ రేడియేషన్ ఫస్ట్ డెఫినేషన్. రేడియేషన్ ఈజ్ ఎ కాంపోజిషన్ ఆఫ్ మెనీ వేవ్ లెంగ్త్స్. వికిరణం అనేది అనేక తరంగ దైర్ఘ్యాల యొక్క సమ్మేళనం. వేవ్స్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్స్ క్యారీ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. వేవ్స్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్స్ క్యారీస్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వేవ్ లెంగ్త్ మారిపోతే ఎనర్జీ మారిపోతుంది. మీకు అందరికీ బాగా తెలిసిన విషయం ఏంటి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని చెప్పేసి చెప్తాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూని ఎలా రాయొచ్చు మనం, హెచ్సి బై లాంబ్డా. అక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఒక్క నిమిషం, మీరు ఆన్ స్క్రీన్ కనిపిస్తుందా నేనేం రాస్తున్నట్టు, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, దట్ ఈస్ హెచ్సి బై లాంబ్డా. లాంబ్డా చేంజ్ అయిన కొలది ఈ అనేది చేంజ్ అయిపోతుంటది. ఈ మీన్స్ ఇక్కడ ఎనర్జీ, వేవ్ లెంగ్త్ చేంజ్ అయితే ఎనర్జీ చేంజ్ అయిపోతుంది. ఎందుకు, హెచ్ అండ్ సిఆర్ కాన్స్టెంట్స్. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్. సో లాంబ్డా చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ చేంజ్ అయిపోతుంది. అందుకే ఏం రాస్తున్నాడు, వేవ్స్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్స్. లెంగ్త్స్ మీన్స్ ఇక్కడ వేవ్ లెంగ్త్స్ క్యారీ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ థర్డ్ వన్, 98% ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈస్ క్యారీడ్ బై వేవ్ ఆఫ్ లెంగ్త్ 0.3 and 3 మైక్రోమీటర్స్. సోలార్ రేడియేషన్స్ లో 98% ఆఫ్ రేడియేషన్ అనేది దేనిలో క్యారీ అవుతుందంటే 0.3 మైక్రోమీటర్స్ నుండి 3 మైక్రోమీటర్స్ మధ్యలోనే. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ 98% అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న 3 రీజియన్స్. ఒకటోది అల్ట్రావైలెట్ రీజియన్, నెక్స్ట్ విజిబుల్ రీజియన్ అండ్ ఐఆర్ రీజియన్. ఈ 3 రీజియన్లోనే 98% అనేది నిక్షిప్తం అవుతుంది. About 6.5% of the total energy is contained in the ultraviolet region. That means వేవ్ లెంగ్త్ అనేది 0.38 మైక్రోమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కేసు ఎప్పుడంటే 0.38 మైక్రోమీటర్స్ కంటే తక్కువగా ఉన్నటువంటి ఆ రేడియేషన్స్ అన్ని ఎక్కడ నిక్షిప్తం అవుతాయి అంటే అల్ట్రావైలెట్ రీజియన్లో. ఈ 6.5 కాకుండా అనదర్ 47.9% ఆఫ్ రేడియేషన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద విజిబుల్ రీజియన్. ఆ విజిబుల్ రీజియన్ యొక్క వేవ్ లెంగ్త్ యొక్క లిమిట్స్ ఏమవుతుంటే 0.38 మైక్రోమీటర్స్ నుండి 0.78 మైక్రోమీటర్స్. ఈ మధ్య భాగంలో ఉండే విజిబుల్ రీజియన్లో దృశ్యకాంతి ప్రాంతంలో 47.9% ఈ సోలార్ రేడియేషన్ అనేది నిక్షిప్తం అవుతుంది. నెక్స్ట్ 45.6% అనేది ఐఆర్ రీజియన్లో ఉంటుంది. ఇవన్నీ కలిపామనుకోండి 98%కి రీచ్ అవుతుంది అన్నట్టు. అయితే రిమైనింగ్, వాట్ అబౌట్ రిమైనింగ్ 2? ఆ 2 అనేది మిగతా రేస్ అనమాట. ఇవన్నీ ఎక్కడ చెప్పుకుంటున్నాం, సన్ నుండి
భూ వాతావరణంలోనికి చేరినటువంటి రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాం. భూమి వాతావరణంలోనికి సన్ నుండి వచ్చినటువంటి మొత్తం రేడియేషన్ చేరిపోదు. చాలా రేడియేషన్ అనేది పైనే ఓజోన్ పొర ద్వారా కొంతవరకు అడ్డగించబడుతుంది. మిగిలిన సన్ రేస్ మాత్రమే కిందకు వస్తాయి అన్నట్టు. అర్థమైందా? డైరెక్ట్గా అల్ట్రావైలెట్ రేసే కానీ భూమిని చేరినట్లయితే భూమి పైన ఉన్నటువంటి జీవజాతి మనుగడకి ఇబ్బంది అవుతుంది. దీన్ని ఒకసారి ఎంత పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ రూపంలో ఒక డయాగ్రామ్ లో చూద్దాం మనం. ఆ పర్సెంటేజ్ లోనికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోలార్ రేడియేషన్. దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సోలార్ రేడియేషన్ ఈజ్ ద ఎనర్జీ రేడియేటెడ్ బై ది సన్. సోలార్ రేడియేషన్ అనేది దేని వల్ల రేడియేట్ అవుతుందంటే సన్ నుండి. ద రేడియేషన్ ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సోలార్ ఇర్రేడియేషన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు సోలార్ ఇర్రేడియేషన్ కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని మళ్ళీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ క్లాస్ ఎండ్. సోలార్ రేడియేషన్ అంటే సన్ నుండి వచ్చినటువంటి మొత్తం రేడియేషన్. అలా కాకుండా సన్ నుండి వచ్చిన దానిలో రిసీవ్ చేసుకున్నటువంటి ఎర్త్ రిసీవ్ చేసుకున్నటువంటి రేడియేషన్కి ఏమని పేరంటే సోలార్ ఇర్రేడియేషన్. దీనిని మరింత స్పెసిఫిక్ గా ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక యూనిట్ ఏరియా, ఒక పర్టికులర్ రిసీవ్ చేసుకున్నటువంటి సోలార్ రేడియేషన్ ని సోలార్ ఇర్రేడియేషన్ అంటారు. దాని తర్వాత డిఫైన్ చేద్దాం. రేడియేషన్ ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్స్ హారిజాంటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సోలార్ ఇన్సోలేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, హారిజాంటల్ సర్ఫేస్ మాత్రమే రిసీవ్ చేసుకున్నటువంటి ఆ ఎనర్జీకి ఏమంటామంటే సోలార్ ఇన్సోలేషన్ అంటారు. ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్ సన్స్ అవుట్ సైడ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. ఇది చుట్టూ పర్టికులర్ హైట్ వరకు అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆ పైన అట్మాస్ఫియర్ ఉండదు. కానీ ఆ అట్మాస్ఫియర్ పై భాగం ఉండేటటువంటి సన్ యొక్క రేడియేషన్ ఏమంటామంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటారు. నెక్స్ట్, ద ఇంటెన్సిటీ రిసీవ్డ్ బై ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ టెరిస్ట్రియల్ రేడియేషన్. సన్ నుండి రేడియేషన్ వస్తుంది, కాకపోతే అట్మాస్ఫియర్ పైన ఉన్నటువంటి రేడియేషన్ ని ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాం. సన్ యొక్క ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయినటువంటి టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటారు. ఈ విషయాన్ని నిన్నటి క్లాస్ లో చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది. టెరిస్ట్రియల్ రేడియేషన్ ఈజ్ అబౌట్ 70% ఆఫ్ ది ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్. సన్ నుండి వచ్చినటువంటిది 100% లెక్క పెట్టుకుంటే దానిలో 70% ఆఫ్ రేడియేషన్ మాత్రమే ఎర్త్ లోనికి ఎంటర్ అవుతుంది అనే విషయం ఇక్కడ తెలుస్తుంది దీని నుండి మనకి. నెక్స్ట్, సోలార్ రేడియేషన్ డిస్ట్రిబ్యూట్స్ అమాంగ్ ది త్రీ రీజియన్స్ ఆఫ్ ఈఎం స్పెక్ట్రమ్. నేను ఆల్రెడీ దీనికి డయాగ్రామ్ చూపించి మీకు చెప్పడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రీజియన్ లోనే సోలార్ రేడియేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ సోలార్ రేడియేషన్ అంటే మన అట్మాస్ఫియర్ లోకి వచ్చినటువంటి రేడియేషన్ మాత్రం మనం కన్సిడర్ చేస్తున్నట్లు లెక్క. నెక్స్ట్, ఆ 3 రీజియన్లు ఏంటంటే దే ఆర్ ఐఆర్, విజిబుల్ అండ్ యూవి రీజియన్స్, అండ్ ద ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. క్రిందన ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ని ఎంతెంత ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మీకు చెప్పాను ఆల్రెడీ. 6.8 అనేది అల్ట్రా వైలెట్ అని చెప్పేసి, 47.9 అనేది విజిబుల్ రీజియన్ లో, రిమైనింగ్ అనేది ఐఆర్ ప్రాంతంలో అనేది. కాకపోతే అది ఎంతెంత పర్సెంటేజ్ ఉందనేది ఇక్కడ డయాగ్రమాటికల్ గా మీకు చూపించడం జరుగుతుంది.
చూడండి, యూవీ రేడియేషన్ అండ్ ఇట్స్ వేవ్ లెంగ్స్ అది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందంటే మైక్రోమీటర్లో అయితే 0.005 మైక్రోమీటర్స్ టు 0.38 మైక్రోమీటర్స్ వేవ్ లెంగ్త్, ఆర్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ చెప్పుకున్నట్లయితే 50 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 3800 యాంగ్స్ట్రామ్స్ యూనిట్స్ మధ్యలో. ఇక్కడ రేడియేటెడ్ ఎనర్జీ 95 వాట్స్ పర్ మీటర్. దాని పర్సంటేజ్లో చెప్పినప్పుడు 7%. నెక్స్ట్, విజిబుల్ రీజియన్, విజిబుల్ రేడియేషన్ అండ్ ఇట్స్ వేవ్ లెంగ్స్ 0.38 నుండి 38 మైక్రోమీటర్స్ టు 0.78 మైక్రోమీటర్స్. రేడియేటెడ్ ఎనర్జీ అంటే 640 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 47.3%. సారీ, ఇంతకుముందు 47.9 అని అక్కడ చెప్పాం. ఇది యావరేజ్ వాల్యూస్ మాత్రమే, పర్టికులర్ కాదు. ఇక్కడ 6.8% చెప్పాము, అక్కడ 7% అని రాయడం జరిగింది. నెక్స్ట్, మూడవ రీజియన్ ఏంటంటే ఐఆర్ రేడియేషన్ అండ్ ఇట్స్ వేవ్ లెంగ్త్. అది 7.8 మైక్రోమీటర్స్ టు 4 మైక్రోమీటర్స్ వరకు. రేడియేటెడ్ ఎనర్జీ 618 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. పర్సెంటేజ్ ఆఫ్ రేడియేషన్ 45.7. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక రకంగా ఈ సోలార్ ఇర్రేడియేషన్ అంటాం, అంటే ఎర్త్ని చేరేటటువంటిది. అది మొత్తం 3 రీజియన్లు అని చెప్తాం, కానీ పర్టికులర్లీ విజిబుల్ రీజియన్లోనూ మరియు ఈ ఐఆర్ రీజియన్లోనే పూర్తిగా సమ్మప్ అయి అక్కడే మొత్తం కంపోజ్ అయిపోతుంది అన్నట్టు. యూవీ రేడియేషన్ క్యారీస్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ టు ద ఎర్త్. ముందే చెప్పాం కదా, యూవీ రీజియన్ అనేది యూవీ రేడియేషన్ క్యారీస్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్. అదే విజిబుల్ అండ్ ఐఆర్ రేడియేషన్ క్యారీస్ 93% ఆఫ్ ది సోలార్ రేడియేషన్. The maximum value of 2074 watts per meter square occurs at a wavelength 4,008. పర్టికులర్గా దేని మధ్యలో అంటే 0.48 నుండి 4,800 మధ్యలోనే ఈ మ్యాక్సిమం ఎంత సోలార్ ఎనర్జీ ఉంటుంది, 2074 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. Therefore, the solar radiation is mainly reaches in the form of visible and IR radiation. నేను ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ అది. యూవీలో చాలా తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే పైన ఓజోన్ పొర ఉంటుంది, అది అల్ట్రావైలెట్ రేస్ని అక్కడ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అందువలన కేవలం కిందకు వచ్చే వాటిలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ ఉన్నట్లయితే అవి జనజీవనాన్ని బాగా ఇబ్బంది పెడతాయి, లేదా ఈ క్యాన్సర్లు ఇటువంటి వచ్చే సమస్య ఉంది కనుక అక్కడ ఓజోన్ పొర కవచంలా ఉంటూ తీవ్రమైనటువంటి శక్తి కలిగిన తక్కువ తరంగదైర్ఘ్యం ఎక్కువ పౌనపున్యం కలిగినటువంటి ఆ తరంగాలు భూమిని చేరినట్లయితే భూమిపైన ఉన్నటువంటి జీవరాశికి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది కనుక ఆ రేడియేషన్స్ని అక్కడ ఓజోన్ పొర అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే భూ వాతావరణంలోకి చేరినటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్ని మాత్రం కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి శోషించుకుంటాయి, అవి వేడెక్కుతాయి అన్నట్టు. ఇక్కడ స్పెక్ట్రమ్ చూపించడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెక్ట్రమ్ని యూజ్ చేసి మాత్రం మీరు ఈ కాన్సెప్ట్స్ అని రాయాల్సి ఉంటాయి. సోలార్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రమ్ అనేది దాదాపుగా ఎలా ఉంటుందంటే బ్లాక్ బాడీ యొక్క స్పెక్ట్రమ్ను పోలి ఉంటుంది. అయితే ఈ సోలార్ రేడియేషన్ స్పెక్ట్రమ్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది. అట్మాస్ఫియర్లో
కొంత ఎత్తుకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఎల్లో రీజియన్ చూపించడం జరిగింది, ఎల్లో కలర్తో. సోలార్ రేడియేషన్ అనేది ఒక పర్టికులర్ హైట్లో అట్మాస్ఫియర్లో ఆ ఎల్లో రీజియన్తో మనం కవర్ చేసేటట్టు, లేదా ఎల్లో కలర్తో కవర్ చేసినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఎట్ సీ లెవెల్. సీ లెవెల్ అంటే సముద్ర మట్టం వద్ద సోలార్ రేడియేషన్ స్పెక్ట్రం ఎలా ఉంటుందంటే ఆ రెడ్ కలర్లో చూపించేటట్టు. చూడండి, దానిలో ఇంకా ఆ బంప్స్, అప్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయన్నట్టు. అంటే ఆయా ప్రాంతాల దగ్గర నీరు ఎక్కువ ఉన్న చోట్లలోన, ఆక్సిజన్ ఉన్న చోట, నీరు కార్బన్ డైఆక్సైడ్ ఉన్న చోట్లలో ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అసలు ఈ గ్రాఫ్ దేనికి మధ్య గీయబడిందంటే స్పెక్ట్రల్ ఇర్రేడియన్స్. స్పెక్ట్రల్ ఇర్రేడియన్స్ అంటే భూమి పైన సూర్యుడి నుండి వచ్చినటువంటి వికిరణంలో భూమిపైకి చేరినటువంటి వికిరణాన్నే సోలార్ ఇర్రేడియన్స్ అంటాం. ఆ సోలార్ ఇర్రేడియన్స్ ని ఇక్కడ స్పెక్ట్రల్ ఇర్రేడియన్స్ గా తీసుకొని దానికి మరియు వేవ్ లెంగ్త్ కి మధ్య ఇక్కడ మనం గ్రాఫ్ గీయడం జరిగింది. ఆ గ్రాఫ్ అనేది దేనితో సిమిలర్ గా ఉంది, దేనిని పోలి ఉంది అంటే మీరు థెర్మోడైనమిక్స్ లో నేర్చుకుని ఉంటారు, సెకండ్ ఇయర్ 4th సెమ్లో. ఒక బ్లాక్ బాడీ యొక్క స్పెక్ట్రం ఎలా ఉంటుందో దానిని ఇక్కడ కర్వ్తో డ్రా చేయడం జరిగింది, ప్లెయిన్ కర్వ్తో. అది దేని తెలియజేస్తుంది అంటే 5250 డిగ్రీ సెల్సియస్ ఆర్ 5900 కెల్విన్ దగ్గర ఉన్న ఒక బ్లాక్ బాడీ యొక్క స్పెక్ట్రం తెలియజేస్తుంది. మనం బ్లాక్ బాడీ స్పెక్ట్రం గురించి లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం, దట్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో. ఆ స్పెక్ట్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆ ప్లెయిన్ లైన్తో గీసిన గీత ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ ఎటువంటి బ్లాక్ బాడీ అంటే ఏ టెంపరేచర్ దగ్గర ఉన్న బ్లాక్ బాడీ అంటే 5250 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్లాక్ బాడీ యొక్క స్పెక్ట్రం ఎలా ఉంటుందో అలాగనే ఈ సోలార్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రం ఉంటుంది. అలా ఉంటుందనడానికి ఎగ్జాంపుల్ గాని వీటిని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూపించాను చూడండి, ఆ ప్లెయిన్ కర్వ్ అనేది బ్లాక్ బాడీ రేడియేషన్ అట్ 5900 కెల్విన్. ఆ ఎల్లో రీజియన్ ఉన్నటువంటిది అంతా కూడా దేని తెలియజేస్తుంది అంటే ఇది స్పెక్ట్రమ్ ఆఫ్ ది సోలార్ రేడియేషన్ ఎట్ టాప్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అంటే కొంత ఎత్తులో, భూమి నుండి కొంత ఎత్తులో సోలార్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రం ఎలా ఉంటుందంటే ఆ ఎల్లో కర్వ్లా ఉంటుంది అన్నట్టు. అలానే సముద్ర మట్టం వద్ద స్పెక్ట్రం ఎలా ఉంటుందంటే ఈ రెడ్ కలర్ లో చూపించేటట్టు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈ కేవ్స్ అంటే లోపల కొంచెం లోతట్టు కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలు, లోపలగా ఉన్నట్టు. అలా ఉండడానికి రీజన్ ఏంటి? అలా ఉన్నదంటే అర్థం ఏంటి? ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ల దగ్గర ఈ సోలార్ ఇర్రేడియన్స్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సోలార్ ఇర్రేడియన్స్ అనేది ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ల దగ్గర తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్ కారణం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైన 3 రీజియన్స్ చూపించాం మనం: అల్ట్రావైలెట్ రీజియన్, విజిబుల్ రీజియన్ అండ్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. అల్ట్రావైలెట్ రీజియన్ అంటే ఇక్కడ చూపించాం మనం 0.38 వరకు అనే విషయం. ఈ రెండింటి మధ్య ఎక్కువ ఇంటెన్సిటీ ఉందన్న విషయం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ వైయాక్స్ పని ఏం తీసుకున్నాం, సోలార్ ఇర్రేడియన్స్ లేదా స్పెక్ట్రల్ ఇర్రేడియన్స్ అంటున్నాం. ఆ తర్వాత మిగతా ఏ ప్రాంతంలో ఎక్కువగా అంటే ఇక్కడ ఐఆర్ రీజియన్, ఈ 750 నుండి నానోమీటర్స్ నుండి ఈ 2500 నానోమీటర్స్ వరకు ఎక్కువగా ఎక్కడ ఇర్రేడియన్స్ ఉందంటే కేవలం ఈ విజిబుల్ రీజియన్ లోను మరియు
ఈ ఐఆర్ రీజియన్ లోనే ఉంది. ముందు కూడా నేను చెప్పాను, ఐఆర్ రీజియన్ లో ఉంది అంటే అక్కడ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ని ఏవి అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పాను? నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడ ఏ ప్రాంతాలలో అయితే నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో స్పెక్ట్రల్ ఇర్రేడియన్స్ అనేది తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఆ పరారుణ కిరణాలని నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటాయి కావున. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సోలార్ ఇర్రేడియన్స్ అంటే ఏంటి అనేది. ఒకసారి దాని డెఫినేషన్ చూసేద్దాం. ఇప్పుడు చూడండి, సోలార్ ఇర్రేడియన్స్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ పవర్ పర్ యూనిట్ ఏరియా ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇది భూమి పైన ప్రమాణ వైశాల్యంపై పడినటువంటి సోలార్ పవర్ని ఏమంటామంటే సోలార్ ఇర్రేడియన్స్ అంటాం. దీనినే అక్కడ వై యాక్సిస్ పైన తీసుకున్నాం. అందుకే వాడు వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి చెప్తున్నాడు. వాట్ అంటే అది పవర్, మీటర్ స్క్వేర్ అంటే ఒక యూనిట్ ఏరియా. అందుకే ఏమంటామంటే ద అమౌంట్ ఆఫ్ సోలార్ పవర్ పర్ యూనిట్ ఏరియా ఎర్త్ ఈస్ కాల్డ్ ఇర్రేడియన్స్. ఈ సోలార్ ఇర్రేడియన్స్ అనేది ఎలా అంటే అన్ని సందర్భాలలోనూ ఒకలా ఉండదు. ఇది ఇప్పుడు మనకి వింటర్ సీజన్ ఉంది, భూమిపైకి వచ్చినటువంటి ఆ సోలార్ పవర్ తక్కువగా ఉంటుంది. సమ్మర్ అనుకోండి, భూమిపైకి వచ్చేటటువంటి ఆ సోలార్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? ఇప్పుడు మీకు దీని మీద రాస్తుంది కనిపిస్తుందా లేదా కానీ, ఇక్కడ సన్ ఉన్నాడు అనుకోండి, ఎర్త్ అనేది ఈ ప్లేస్ లో ఉందనుకోండి. ఈ సందర్భంలో ఎర్త్ చిన్నదిగా చూపించాలి. దీని నుండి పడేటటువంటి రేస్ అనేవి ఏటవాలుగా పడతాయి. ఏటవాలని కాదు, దీని ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. అదే దీని దగ్గరగా వచ్చింది అనుకోండి, ఇంటెన్సిటీ అనేది ఈ సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఏంటంటే అన్ని సందర్భాల్లో సోలార్ రేడియేషన్ అనేది ఒకలా ఉండదు, సోలార్ పవర్ అనేది భూమి మీద ఒకలా ఉండదు. కనుక ఇది వేరీ అవుతుంటది. ఆ వేరీ అయినటువంటి అంశాలు ఏంటంటే యాన్యువల్ వేరియేషన్స్. యాన్యువల్ వేరియేషన్స్ చెప్పాను కదా, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా సోలార్ ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే సన్ రేస్ అనమాట భూమి మీద పడేటటువంటి ఆ విధానం ఒక్కొక్క టైంలో ఒకలా ఉంటుంది. అలాగే లొకేషన్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు పర్వతాల పైన అనుకోండి ఆ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మైదాన ప్రాంతంలో అనుకోండి టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. మీన్స్ అక్కడ సోలార్ రేడియేషన్ పడేటువంటి విధానం, ఆ సోలార్ రేడియేషన్ సోలార్ యొక్క పవర్నే ఏమంటామంటే సోలార్ ఇర్రేడియేషన్ అంటాం. అలాగే లోకల్ టైం మీన్స్ మనం మిడ్ డే 12 o'clock అప్పుడు ఒకలా ఉంటుంది, ఈవినింగ్ టైం ఒకలా ఉంటుంది, నైట్ టైం ఇంకోలా ఉంటుంది. ఇదంతా దేని అంటర్లాగా వస్తుందంటే లోకల్ టైం. యాంగిల్ ఆఫ్ ది సన్ రిలేటివ్ టు ద ప్లేన్ ఆఫ్ ది సర్ఫేస్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. యాంగిల్ ఆఫ్ ది సన్ యొక్క యాంగిల్ అనేది ఎర్త్కి ఏ విధంగా ఉంది. మీకు ఇంతకు ముందు క్లాసుల్లోనే యాంగిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఇవన్నీ రిపీటెడ్ క్లాసులు కనుక దీనిలో మరొకసారి నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జెనిత్ యాంగిల్ అంటే ఏంటి, ఎజిముత్ యాంగిల్ అంటే ఏంటి, లాటిట్యూడ్ యాంగిల్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఆ యాంగిల్ మీద బేస్ అయ్యి ఈ సోలార్ ఇర్రేడియేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. దట్ మీన్స్ మనకి క్లౌడీగా ఉంటే ఒకలాగా, ఫాగ్ అంటే పొగమంచు వింటర్ సీజన్లో ఎర్లీ అవర్స్లో మనం చూస్తుంటాం. అలాగనే అట్మాస్ఫియరిక్ పొల్యూషన్స్. అట్మాస్ఫిరిక్ పొల్యూషన్స్ అంటే పల్లి ప్రాంతాల్లో ఒకలాగు, పట్టణ ప్రాంతాల్లో ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే పట్టణాల్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కనుక. ఈ పారామీటర్స్ అన్ని కూడా సోలార్ ఇర్రేడియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న క్లాస్ అంతా దేనికి సంబంధించి ఏంటంటే సోలార్ రేడియేషన్ స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్.
సూర్యుని నుండి వచ్చినటువంటి సన్ రైస్ అన్ని కూడా భూ వాతావరణంలో ప్రవేశించవు. ఏవైతే భూ వాతావరణంలో ప్రవేశిస్తాయో వాటిని మాత్రమే మనం సోలార్ టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాం. దీని గురించి మాత్రం ఇక్కడ డిస్కస్ చేశాం. అలా భూ వాతావరణంలోకి చేరినటువంటి ఆ రేడియేషన్స్ లో హైయెస్ట్ పార్ట్ ఏ రీజియన్ లోకి వస్తుందంటే విజిబుల్ రీజియన్ లోకి వస్తుంది. విజిబుల్ రీజియన్ లోనికి వస్తుంది. తర్వాత హైయెస్ట్ ఎక్కడంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్ లోనికి వస్తుంది అన్నట్టు.